రైట్. మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో నెక్స్ట్ కంప్లీట్ చేసుకోవాల్సినటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టరు. అదేంటి అంటే 1969లో వచ్చినటువంటి తొలి దశ తెలంగాణ ఉద్యమం. ఇంతకుముందు వరకు మనం ముల్కీ ఉద్యమానికి సంబంధించిన విషయాలు చూసాం, కానీ ఇప్పుడు మనం చూసేటువంటి అంశం ఏంది అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం. తెలంగాణలో 2 దశలలో జై తెలంగాణ ఉద్యమం. దీనికే ఓ మహానుభావుడు జై తెలంగాణ అనేటువంటి తొలి దశ జై తెలంగాణ ఉద్యమం అని కూడా పిలిచాడు. నెక్స్ట్ మన తెలంగాణ ఉద్యమం చరిత్రను 2 భాగాలుగా విభజిస్తే, 2 దశలుగా పేర్కొంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం. తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969లో స్టార్ట్ అయింది. తొలి దశ తెలంగాణ ఉద్యమం. మలి దశ తెలంగాణ ఉద్యమం 2009లో క్లియర్గా స్టార్ట్ అయింది. కానీ 2001లో మనకి టీఆర్ఎస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి నుండి ఉన్నటువంటి దానిని కూడా మన వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అంటే మలి దశ తెలంగాణ ఉద్యమంగా పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం అనేటువంటి 2 దశలలో మనకి తెలంగాణ ఉద్యమం కొనసాగడం గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఇక్కడ తొలి దశ తెలంగాణ ఉద్యమం అనేటువంటి దానిలో అసంతృప్తి ప్రధానంగా కొనసాగుతూ ఉంది. అసంతృప్తి మనం ఆల్రెడీ చెప్పాము ఎప్పుడో. ఏదైనా నిరసన కానీ లేదైనా ధర్నా కానీ తప్పనిసరిగా తప్పనిసరిగా దేని నుండి వస్తుంది అంటే అసంతృప్తి నుండి వస్తుందని చెప్పాం. సో ఇక్కడ కూడా అన్ని రకాలుగా అసంతృప్తి, ఉద్యోగులలో అసంతృప్తి, కార్మికులలో అసంతృప్తి, నెక్స్ట్ పరిపాలకులలో, రాజకీయ నాయకులలో కూడా అసంతృప్తి. ఈ అసంతృప్తి అనేటువంటిది ప్రబలింది. ఈ అసంతృప్తి వల్లనే మనకి ఏమి వచ్చింది అంటే తొలి దశ తెలంగాణ అనేటువంటి ఉద్యమం వచ్చింది. తొలి దశ తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధానంగా అసంతృప్తే కారణం. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 1969లో ఇది ప్రారంభం కావడానికన్నా ముందు జరిగినటువంటి సంఘటనల్ని మనం ఒకసారి చూడాలి. అంటే 1969 కన్నా ముందు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి సంఘటన ఏంది అంటే 1961లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఓ విద్యార్థి చేసినటువంటి నిరాహార దీక్ష వల్ల అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దానికన్నా ముందు అసలు తొలి దశ తెలంగాణ ఉద్యమం రావడానికి కారణమైనటువంటి అసంతృప్తి అయినటువంటి ఒక సంఘటన అదేంటి అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1961 సంవత్సరంలో స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది? కొత్తగూడ, పాల్వంచకి సమీపంలో ఖమ్మం జిల్లాలో. ప్రస్తుతం అయితే అది కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. ఓకేనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ్ అనేటువంటి ప్రాంతం సమీపంలో నిర్మాణమైనటువంటి ఓ అద్భుతమైనటువంటి కర్మాగారం లేదా పరిశ్రమ లేదా ప్లాంట్ అదేంటి అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేటువంటిది స్థాపించబడుతుంది. సో ఈ థర్మల్ పవర్ స్టేషన్కి కావాల్సినటువంటి బొగ్గు, ఈ థర్మల్ పవర్ స్టేషన్ కావాల్సినటువంటి నీళ్లు, ఈ థర్మల్ పవర్ స్టేషన్కి కావాల్సినటువంటి ప్రదేశం అంతా కూడా ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉంది అంటే తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఇక్కడ జరిగినటువంటి పరిణామం తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 1961 చాలా కీలకమైనటువంటి ఇయర్. ఎందుకు 1961 చాలా కీలకమైనటువంటి సంవత్సరం అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించబడినటువంటి ఇయర్ 1961. ఈ థర్మల్ పవర్ స్టేషన్లో నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం కూడా అక్కడ ఉపయోగించేటువంటి నీళ్లు మనవి, అక్కడ ఉన్నటువంటి బొగ్గు, దానికి కావాల్సినటువంటి బొగ్గుని లేదా దానికి కావాల్సినటువంటి రకరకాలైనటువంటి వాటిని
సో అన్నిటినీ సౌకర్యంగా ఇచ్చేటువంటిది ఏంటి అంటే తెలంగాణ ప్రాంతం నుండే వెళుతూ ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో ఆవిర్భవించినటువంటి ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నియామకాలు చేపట్టినప్పుడు అప్పుడు ఎక్కువ మందిని ఎవరిని నియమించుకున్నారు అంటే ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి విషయం ఏంటి అంటే సో అక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారిని అత్యధికంగా నియమించుకున్నారు. కొన్ని లెక్కల ప్రకారం అక్కడ సుమారుగా 600 మందిని నియమించుకుంటే 600 మందిలో 400 మందికి పైగా కూడా ఎవరిని నియమించారు అంటే ఓన్లీ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారిని నియమించుకున్నారు. సో మొత్తం దానిలో 1200 మంది ఎంప్లాయీస్ ఉన్నారని కూడా మరికొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. సో అంటే మనకి ఉన్నటువంటి దానిని చూసుకుంటే అంటే అక్కడ నీళ్ళు అనేటువంటివి మనవే. ఆ థర్మల్ పవర్ స్టేషన్ కావాల్సినటువంటి ఏమంటాం దానికి సంబంధించినటువంటి దానికి అవసరమైనటువంటి వాటర్ని సప్లై చేసేది మన ప్రాంతం నుండే. అది ఉన్నటువంటి ప్రాంతం కూడా మనదే. కానీ మన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నాన్ ముల్కీలైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా భారీ స్థాయిలో నాన్ ముల్కీలైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక సంఘటన. ఈ సంఘటన అనేటువంటి దానిలో మనకి ప్రధానంగా మనం చూస్తే టి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి ఈ థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసేటువంటి రోజువారీ కూలీ పని చేసుకునేటువంటి టి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే అసలు మొత్తంగా ఈ థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతమంది, ఈ థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి వారు ఎంతమంది అని ఆయన లెక్కలు చూస్తే అందుట్లో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని తన యొక్క లెక్కల్లో తేలుతుంది. సో ఆ రోజువారీ పనికి మాత్రమే స్థానికులను ఎక్కువగా ఉపయోగించేవారు. సో అలాగా మనకి ఈ టి కృష్ణ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా దాన్ని గుర్తించాడు, ఆ అన్యాయాన్ని గుర్తించాడు. నెక్స్ట్ మనం గమనించాల్సినటువంటి మరొక అంశం 1968వ సంవత్సరంలో జూలై 10న తెలంగాణ పరిరక్షణల దినంగా తెలంగాణ పరిరక్షణల దినం అని ఏ రోజును మనం పాటించడం జరిగింది, లేదా మన ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు పాటించడం జరిగిందంటే 1968 జూలై 10న వాళ్ళు తెలంగాణ పరిరక్షణ దినంగా పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ యొక్క క్లబ్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఒక క్లబ్గా ఏర్పడ్డారు. ఈ క్లబ్గా ఏర్పడినటువంటి వాళ్ళు సుధాకర్ అనేటువంటి వాడి యొక్క, లేదా ఇక్కడ ఉన్నటువంటి రామసుధాకర్ అంటాము, డి సుధాకర్ కాదు, రామసుధాకర్ అనేటువంటి ఒక ఎంప్లాయీ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు ఒక క్లబ్ సమావేశాన్ని నిర్వహించుకొని వాళ్ళు ఏమని ప్రకటించారు అంటే తెలంగాణలో ఈ పరిరక్షణ దినంగా మనం పాటించాలి, తెలంగాణ ప్రాంతంలో తప్పనిసరిగా స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలాగా ప్రయత్నం చేయాలి, ఆ విధంగా మనం కృషి చేయాలనేటువంటి ఆలోచనకు రావడం జరుగుతుంది. సో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేటువంటి దానికి సంబంధించి సో తొలి దశ తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిసారిగా ఎక్కడ రాచుకుంది అంటే అసలు దీని యొక్క విభాగం, దీని యొక్క పరిణామం ఎక్కడ బయలుదేరింది అంటే ఇదిగో ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర స్టార్ట్ అయింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించినటువంటి సంవత్సరం 1961లో దీన్ని స్థాపించడం జరుగుతుంది. కానీ నియామకాలలో భారీగా అన్యాయం జరుగుతుంది. అసలు తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి స్థానికులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి, లేదా 70% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. కానీ అలాంటివి జరగకుండా వీళ్ళు పూర్తిగా అన్యాయపూరితంగా ఆంధ్ర వారిని ఇక్కడ నియమించారనేటువంటి వాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే టి కృష్ణ అనేటువంటి ఒక రోజువారీ కూలీ వ్యక్తి దాన్ని తీసుకురావడం జరుగుతుంది.
రామసుధాకర్ అనేటువంటి ఒక ఎంప్లాయీ ఆయన ఆధ్వర్యంలో ఒక క్లబ్ అనేటువంటి దాన్ని స్థాపించుకొని ఆ క్లబ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 1968వ సంవత్సరంలో జూలై 10న ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత పరిరక్షణల యొక్క దినంగా, అంటే తెలంగాణ ప్రాంతంలో దీని యొక్క పరిరక్షణలు అనేటువంటి వాటిని పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు వైలేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పరిరక్షణల దినంగా మనం ఆ రోజును పాటించాలి అనేటువంటి విధానాన్ని తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగి ఎవరు అంటే రామసుధాకర్ అనేటువంటి వాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఒక పక్కన నడుస్తూ ఉంది. ఇది ఒక పక్కన నడుస్తూ ఉంటే ఇంకొక పక్కన ఖమ్మం జిల్లాలో ఇల్లెందుల, ఇప్పటికీ ఈ ప్లేస్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్లేసు. ఇల్లెందుల అనేటువంటి ప్రాంతంలో కొలిశెట్టి రామదాసు అనేటువంటి వాడు, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు. కొలిశెట్టి రామదాస్ అనేటువంటి ఆయన. సో ఖమ్మం జిల్లా ఇల్లెందుల అనేటువంటి ప్రాంతానికి చెందిన కొలిశెట్టి రామదాస్ అనేటువంటి వాడు ఏం చేశాడు అంటే తెలంగాణ పరిరక్షణ సమితి, తెలంగాణ పరిరక్షణ సమితి అనేటువంటి దానిని ఏర్పాటు చేశాడు. తెలంగాణ పరిరక్షణ సమితి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాస్ అనేటువంటి ఆయన. ఈయన ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1968వ సంవత్సరం. అసలు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసు. ఏంది ఈయన అసంతృప్తి అంటే, ఈయన ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థి. ఈయన ఇంజనీరింగ్ పూర్తయిన 5 సంవత్సరాల వరకు కూడా ఈయనకి ఎలాంటి ఉద్యోగం రాదు. ఎందుకు ఉద్యోగం రావట్లేదంటే, ఎందుకు అసలు ఉద్యోగం రానటువంటి పరిస్థితులు మన దగ్గర క్రియేట్ అయ్యి ఉన్నాయంటే ఆయన క్లియర్గా చెబుతాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులు వెళ్ళిపోతే తప్ప తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు రావు అనేటువంటి విధానాన్ని నమ్మినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసు. అందుకనే తెలంగాణ పరిరక్షణ సమితి అనేటువంటి దానిని ఏర్పాటు చేస్తాడు కొలిశెట్టి రామదాసు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కొలిశెట్టి రామదాసు తెలంగాణ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ఈయన అద్భుతంగా చేసినటువంటి ఒక అంశం ఏంది అంటే, ఆయన ఆ సమితిని స్థాపించిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఎవరికి ఈ పరిరక్షణల అవసరం, తెలంగాణలో ఎవరి భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడేటువంటి అవకాశం ఉంది, నాలాగా నిరుద్యోగులుగా ఇంకా మరింతమంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు మిగిలిపోవాల్సి ఉంది. సో తెలంగాణలో ఉద్యోగాలు, తెలంగాణలో కంపెనీలలో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా దాదాపుగా ఎవరు ఎంటర్ అయిపోతున్నారు అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. కానీ మనం 14 నిబంధనల్లో 14 ఒప్పందాల ప్రకారం, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తప్పనిసరిగా తెలంగాణ స్థానికులకి అవకాశాలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్న వీటన్నిటిని కూడా పూర్తిగా ఉల్లంఘిస్తున్నటువంటి వారు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారు. కాబట్టి ముందు మనం విద్యార్థులని మొబిలైజ్ చేయాలి. విద్యార్థుల్లో ఈ స్ఫూర్తి, ఈ కాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి కాంక్ష, ఆంధ్ర ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు తిరిగి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలి అనేటువంటి ఆ స్ఫూర్తిని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరినటువంటి మహానుభావుడు ఆయన ఎవరు అంటే కొలిశెట్టి రామదాసు. ఇల్లెందల్లో ఈయన ప్రారంభించాడు తెలంగాణ పరిరక్షణ సమితి అనేటువంటి దానిని ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఈయన అనతి కాలంలోనే ఇల్లెందల నుంచి ఖమ్మం పట్టణానికి చేరుకొని ఖమ్మం పట్టణంలో కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులని మొబిలైజ్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే, ఖచ్చితంగా మీ భవిష్యత్తు బాగుండాలన్నా, మీరు చదువుకున్నటువంటి విద్యకు ఒక ఉపాధి దొరకాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, ప్రైవేటు దానిలో ఉపాధి రావాలన్నా ఖచ్చితంగా ఆంధ్ర ఇక్కడ నియామకమైనటువంటి ఖమ్మం జిల్లాలో నియమించబడినటువంటి లేదా మన తెలంగాణ ప్రాంతం మొత్తంలో నియమించబడినటువంటి ఆంధ్ర ఉద్యోగులు తిరిగి ఆంధ్ర ప్రాంతానికి వెళితే తప్ప మనకి నియామకాలలో మనకి న్యాయం జరగదు అనేటువంటి విషయాన్ని ప్రతి కళాశాలలకు, గవర్నమెంట్ కళాశాలలకు వెళ్ళి ఈయన మొబిలైజ్ చేస్తూ ఉంటాడు. ఆ మొబిలైజేషన్లో భాగంగా ఈయన 1969వ సంవత్సరంలో జనవరి 5న ఏ కళాశాలకు వెళ్ళాడు అంటే ఖమ్మం జిల్లా ప్రభుత్వ కళాశాలకు వెళ్ళాడు. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలకు వెళ్ళాడు. ఆ కళాశాలలో చదువుతున్నటువంటి అన్నాపత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఓ విద్యార్థి ఈయన యొక్క ప్రసంగానికి ఇన్స్పైర్ అయ్యాడు.
సో ఆయన క్లియర్గా ప్రకటించాడు, మీలో ఎవరైనా విద్యార్థి నాయకులుగా బయలుదేరి మీలో ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష చేయగలరా అనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటించిన వెంటనే ఇమీడియట్గా 1969 జనవరి 5న లెగిసి నిలబడి, నేను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అనేటువంటి దానిని సాధించడానికి, తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగుల యొక్క నియామకం అంతా కూడా, తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగుల నియామకాలను తొలగించడానికి సో పూర్తిగా మద్దతు నేను ప్రకటిస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో నిరాహార దీక్ష చేస్తాను, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ప్రకటించినటువంటి BA 2వ సంవత్సరం బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి వ్యక్తే మహోన్నతమైనటువంటి వాడు. నా దృష్టిలో తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని కాగడా పట్టుకొని మరి రగిల్చినటువంటి విద్యార్థి నాయకుడు ఎవరు అంటే ఆయన అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి వాడు. అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి 2వ సంవత్సరం తాను 2వ సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉంటాడు. అంత చిన్న వయసులో ఎంత గొప్ప త్యాగమో చూడండి. తెలంగాణ కోసం తన యొక్క జీవితాన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన. అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన ఎక్కడ తన యొక్క నిరాహార దీక్ష ప్రారంభించాడు అంటే, ఎక్కడెక్కడో నిరాహార దీక్ష ప్రారంభిస్తే ప్రజలకి మొబిలైజేషన్ తెలియదు. ఎక్కడెక్కడో మనం చాలా గ్రామాలలోనో ఎవరన్నా ఇంట్లోనో మనం లేదా ఎవరైనా గృహంలో మనం తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో ప్రారంభమైనటువంటి ఉద్యమంగా మనం తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని చెప్తాం. ఈ సందర్భంలో రకరకాలైనటువంటి కవులు గాయకులు చాలామంది తమ యొక్క పాటలతో కూడా ఇన్స్పైర్ చేసినటువంటి సందర్భం. సో మనకి అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన 1969వ సంవత్సరంలో జనవరి 8న ఉదయం 11 గంటలకు ఒక ర్యాలీగా ఖమ్మం పట్టణంలో ర్యాలీని ప్రారంభించాడు. క్లియర్గా చెప్పాడు. కొలిశెట్టి రామదాసు, సుధాకర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులకి క్లియర్గా చేశాడు. 1969 జనవరి 5నే క్లియర్ చేశాడు. ఏమనంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను కష్టపడతాను, నేను నిరాహార దీక్ష చేస్తాను, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అవసరమైతే అని ప్రకటించినటువంటి వ్యక్తి అన్నాబత్తుల రవీంద్రనాథ్. అనుకున్న ప్రకారమే 3 రోజుల అనంతరం 1969 జనవరి 8న ఈ మహానుభావుడు తన యొక్క నిరాహార దీక్షను ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో గాంధీ చౌక్ అనేటువంటి ప్రదేశంలో ఈయన తన నిరాహార దీక్షను ప్రారంభించాడు. ముందు ర్యాలీగా వస్తారు. ఆ ర్యాలీగా వచ్చి వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో గాంధీ చౌక్ దగ్గర తమ యొక్క నిరాహార దీక్షను ప్రారంభించారు. ఇది మనకి తొలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అంటే, అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన తన యొక్క ప్రధానమైనటువంటి అంశాలని, ఆ అంశం ఏంది అంటే నిరాహార దీక్ష అనేటువంటి దాన్ని ప్రారంభించాడు. 11 గంటలకు ప్రారంభించాడు, ర్యాలీ ప్రారంభించాడు. తన యొక్క నిరాహార దీక్షకు చేరుకునేటువంటి సమయం 2 గంటలు అవుతుంది. మధ్యాహ్నం 2:15 తన నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి వాడు అన్నాబత్తుల రవీంద్రనాథ్. సో ఆయన 2 గంటల పాటు, 3 గంటల పాటు దగ్గరగా ఎక్కడ ఖమ్మం పట్టణంలోనే ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్గా ఆయన ఆ ర్యాలీ నిర్వహించినటువంటి తర్వాత ఆయన యొక్క నిరాహార దీక్ష స్థలానికి చేరుకుంటాడు. మధ్యాహ్నం 2:15 గంటలకి తన యొక్క నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి వ్యక్తి అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి వాడు. అన్నాబత్తుల రవీంద్రనాథ్ నిరాహార దీక్ష ప్రారంభించిన వెంటనే సో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఓ మహానుభావుడు కవిమూర్తి అనేటువంటి వ్యక్తి, సో ఈయన లింగమూర్తి అనేటువంటి పేరు కూడా ఉంటుంది. సో కవిలింగమూర్తి అనేటువంటి ఆయన, లేదా లింగమూర్తి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఈయన ఖమ్మం పట్టణానికి డిప్యూటీ చైర్మన్గా ఉంటాడు. సో కవిరాజమూర్తి, ఓకేనా, కవిలింగరాజమూర్తి లేదా అలాగా కవిరాజమూర్తి అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం ఆయన్ని. సో ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉంటాడు. ఖమ్మం మున్సిపాలిటీ అనేటువంటి దానికి ఆయన మద్దతు పలుకుతాడు. సో చాలామంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి భయపడి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. సో అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఏరియా ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ప్రధానంగా ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఉద్యమం అనేటువంటి దాన్ని
ప్రారంభించడం జరుగుతుంది. నిరాహార దీక్ష అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అన్నాబత్తుల రవీంద్రనాథ్కి తన యొక్క చెల్లెల మద్దతు కూడా ఉంటుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు ఇమ్మీడియట్గా తన యొక్క చెల్లెలు కూడా ఆయన యొక్క ఉద్యమానికి మద్దతునిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లింగరాజమూర్తి లేదా కవిరాజమూర్తి అనేటువంటి వాడు డిప్యూటీ చైర్మన్ మున్సిపాలిటీ ఖమ్మం జిల్లాకి, ఆయన కూడా తన యొక్క మద్దతుని తెలియజేస్తాడు. నెక్స్ట్ వర్ధన్నపేట అనేటువంటి ప్రాంతానికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పురుషోత్తమరావు అనేటువంటి ఆయన కూడా దీనికి ఈ అన్నాబత్తుల రవీంద్రనాథ్ చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుని ప్రకటించాడు. సో అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా క్లియర్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ విధంగా ఈ ఉద్యమం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. వర్ధన్నపేట ఏకంగా ఎమ్మెల్యేలు కూడా ఇతనికి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. సో అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన 1969 జనవరి 5న జనవరి 8న ఈయన క్లియర్గా మనకి ఈ తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఆ మరుసటి సంవత్సరమే తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో ఆయనకు సపోర్టుగా నిరాహార దీక్షలు అనేటువంటి వాటిని ప్రారంభించడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే కూడా ఈయనకి సపోర్టుగా నిరాహార దీక్ష ప్రారంభిస్తాడు. నెక్స్ట్ ఆయనే మనకి పురుషోత్తమరావు అనేటువంటి ఆయన, వర్ధన్నపేట ఎమ్మెల్యే అనేటువంటి పురుషోత్తమరావు అనేటువంటి ఆయన ఈయనకి మద్దతుగా తన యొక్క నిరసనని, తన యొక్క ధర్నాని, తన యొక్క ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసినటువంటి సందర్భం. సో తెలంగాణ ప్రాంతంలో రాజకీయ నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారనేటువంటి విషయం క్లియర్గా ఈ యొక్క సంఘటనతో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో అన్ని ఏరియాస్లో ఈ తెలుగుదేశ తెలంగాణ ఉద్యమంలో మహిళలు పాల్గొంటారు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పాల్గొంటారు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మేధావులు పాల్గొంటారు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నెక్స్ట్ జర్నలిస్టులు పాల్గొంటారు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాలైనటువంటి వాళ్ళు పాల్గొంటారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచినటువంటి స్త్రీ ఆమె ఎవరు అంటే ఇందిరాగాంధీ అనేటువంటి ప్రధానమంత్రి. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. అంటే తన యొక్క ఉద్దేశాలు వేరు, ఇందిరాగాంధీ గారి యొక్క ఉద్దేశాలు వేరు. అంటే ఆమె ఆలోచించేటువంటి విధానం వేరుగా ఉంది. మనకున్నటువంటి ఈ అంశాలు అంటే మనకి ఏ విధంగా మనం ఉద్యమాన్ని నిర్వహిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలమో ఆ ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం వేరుగా ఉంటుంది. ఇందిరాగాంధీ తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అణచడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా వరంగల్లో మహాసభ జరుగుతుంది. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా చాలామంది కార్మిక నాయకులు, నెక్స్ట్ రకరకాలైనటువంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి యూనియన్స్కి నాయకులు చాలామంది ఈ తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. కార్మిక సంఘ నాయకులు, కర్షక సంఘ నాయకులు, నెక్స్ట్ అలాగే రిక్షా పుల్లర్స్, ఎవరైతే రిక్షా కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా తమ యొక్క మద్దతుని తెలియజేశారు. అంటే రోజు రోజుకి నిరాహార దీక్ష పెరుగుతున్న కొద్దిగా, అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన యొక్క నిరాహార దీక్ష పెరుగుతున్న కొద్దిగా రోజు రోజుకి మద్దతు అనేటువంటిది కూడగట్టుకోవడం ఎక్కువ అవుతుంది. ఈ శాఖ హైదరాబాద్కు కూడా తగులుతుంది. ఖమ్మం జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ తొలిదశ తెలంగాణ ఉద్యమ ప్రభావం కాలక్రమంలో నిజామాబాదు, వరంగల్లు రకరకాలైనటువంటి ప్రదేశాలకు ఇది వ్యాప్తి చెంది అక్కడ సభలు సమావేశాలు నిర్వహించుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టి అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయనకి మద్దతుగా భారీ స్థాయిలో మద్దతు కూడగట్టుకోవడం కోసం అన్ని రకాలైనటువంటి ఏరియాస్ నుండి మనకి అన్ని రకాలైనటువంటి ప్రాంతాల నుండి తెలంగాణలో మద్దతు అనేటువంటిది రావడం గమనించాల్సినటువంటి విషయం. ఈ మద్దతు కూడగట్టుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో 1969 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఆయన. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి ఉక్కు పాదంతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని అనేక రకాలుగా ప్రయత్నించాడు. కానీ తనకి సమస్యకి
దానికి ఆ సమస్యను అధిగమించాలనేటువంటి దానికోసం మల్లాగుల్లాలు పడినటువంటి వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ఉద్యమ సందర్భంలోనే తెలివిగా ఒక పని చేశాడు. అదేంటి అంటే ఆల్రెడీ మనం చెప్పాం, 1969లోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవిని తెలంగాణ ప్రాంతం వాళ్ళకిచ్చి, ఒకవేళ ఈ విధంగానైనా తెలంగాణ ప్రాంతంలో ఈ ఉద్యమం అనేటువంటిది అణచివేయచ్చు అని భావించాడు. కానీ ఆయన యొక్క జేవి నరసింహారావు అనేటువంటి ఆయనని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నియమిస్తాడు. తెలంగాణ ప్రాంతం నుంచి చీఫ్ మినిస్టర్ ఒకే ఒక్క వ్యక్తి అయ్యాడు, ఆయన పివి నరసింహారావు. తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరే వ్యక్తులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా అయ్యారు. అందుట్లో మొదటివాడు మనకి కేవీ రంగారెడ్డి, రెండో వ్యక్తి జేవి నరసింహారావు అనేటువంటి ఆయన. జేవి నరసింహారావుని నియమించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉప ముఖ్యమంత్రిగా మహానుభావుడు కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి వాడు. నెక్స్ట్ మనకు అక్కడ నీలం సంజయ్ రెడ్డి తర్వాత వచ్చినటువంటి దామోదరం సంజయ్ అనేటువంటి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి నియమించాడు. అతని పేరేంది అంటే కేవీ రంగారెడ్డి అనేటువంటి ఆయన. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు అంటే ఉద్యమాన్ని అణచివేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేపడుతూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగులు కానీ, ఎక్కడా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థుల నాయకులు కానీ, ఎక్కడా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని రోజు రోజుకి ఉధృతం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఆయన 1969 జనవరి 16-17 తారీఖుల్లో ఈ మహానుభావుడు ఏం చేశాడు అంటే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశాడు. అన్ని పార్టీలు అనేటువంటి వాళ్ళని తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడాడు. ఏం చేస్తే తెలంగాణలో ఈ ఉద్యమం అనేటువంటిది, ఏం చేస్తే ఈ తెలంగాణలో ఈ ఉద్యమం అనేటువంటిది అణగిపోతుంది అనేటువంటి విధానాన్ని, అంటే ఆ విధంగా చేసినప్పుడు ఏ విధంగా చేస్తే ఈ ఉద్యమం క్లోజ్ అవుతుంది అనేటువంటి దానికోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకి 1969లో ఈ మహానుభావుడు జనవరి 20వ తారీఖున విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 36 అనేటువంటిది. సో జీవో నెంబర్ 36 అనేటువంటి దాన్ని విడుదల చేశాడు. జీవో నెంబర్ 36 ప్రకారం తెలంగాణలో ముల్కీ నిబంధనలు అనేటువంటి అమలవుతాయి, తెలంగాణ ప్రాంతం వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి అని భావించారు. కానీ ఈ జీవో నెంబర్ విడుదలైన వెంటనే ఈ జీవో నెంబర్ని లేదా ఈ జీవో నెంబర్ 36 అనేటువంటి దానిని అమలు కాకుండా ఉండడం కోసం హైకోర్టులో కేసులు వేస్తారు. ఆ కేసుల వల్ల ఈ జీవో అలాగా స్టే అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇలాగా మనకి తెలంగాణ తొలిదశ ఉద్యమం అనేటువంటిది కాలక్రమంలో అలాగా నడుస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తెలంగాణ తొలిదశ ఉద్యమం చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఉద్యమం. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఉన్నటువంటి లోపాలను సవరించుకుంటూ ఏవైతే అధిష్టానం ఆశ పెడుతుందో వాటన్నిటిని అధిగమిస్తూ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రధాన కీలక పాత్ర పోషించినటువంటి ఒక పార్టీయే తెలంగాణ ప్రజాసమితి అనేటువంటి పార్టీ. ఈ తెలంగాణ ప్రజాసమితిలో ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయో వాటన్ని సరి చేసుకుంటూ తొలిదశ ఉద్యమానికి తీటుగా మలిదశ ఉద్యమాన్ని ప్రయోగించి మొట్టమొదటిసారిగా విజయం సాధించి 2014 జూన్ 2న అద్భుతంగా తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు కావడానికి కారణమైనటువంటి వ్యక్తి కేసీఆర్. సో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇది పట్టణాలకే పరిమితం అవుతుంది. మళ్ళీ దానికి సంబంధించినటువంటి విషయాలు క్లియర్గా మాట్లాడదాం. తొలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఓ పట్టణంలో. మలిదశ తెలంగాణ ఉద్యమం అణగారిన వర్గాల దగ్గర నుండి, అట్టడుగు వర్గాల దగ్గర నుండి, గ్రామ స్థాయి నుండి దాని యొక్క బీజాలు వేసుకుంటూ వచ్చి 13 సంవత్సరాలు అద్భుతంగా కృషి చేసి 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైనటువంటి వ్యక్తి కేసీఆర్. సో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలని మోసం చేసిన వాడిగా, లేదా అతని మోసం చేసి అనకూడదు, పరిస్థితులు అతనికి సరిగ్గా అనుకూలించక తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్సల్యూట్లీగా మనం చెప్పాల్సినటువంటి వ్యక్తి పేరు ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి. ఆయన ఆశించింది వేరు, ఇందిరాగాంధీ ఇచ్చింది వేరు. ఆయన అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనుకున్నాడు, కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ క్రియేట్ అయ్యాయి.
సో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనేటువంటి ఆయన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి 73 వరకు మనం పరిస్థితులు మొత్తం మనం గమనించే తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969 జనవరి 8న స్టార్ట్ అయ్యింది అని చెప్పాం. తొలిదశ తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణలో ఈ డిస్క్రిమినేషన్, తెలంగాణ ప్రజలు అనేటువంటి వాళ్ళ యొక్క భాషను, తెలంగాణ ప్రజల యొక్క యాసను సో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ఎగతాళి చేయడం అనేటువంటిది కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు, ఈనిపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ ప్రాంతంలో చాలా ఉద్యోగాలని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సేకరించడం జరిగింది దొంగతనంగా. ఇంకా మనం అంత పర్టికులర్గా చెప్పాలి అంటే ముల్కీ అనేటువంటి సర్టిఫికెట్ని దొంగతనంగా వాళ్ళు అంటే రకరకాలైనటువంటి చర్యల ద్వారా వాళ్ళు చేపట్టి ఫైనల్గా వాళ్ళు ఈ ముల్కీ అనేటువంటి సర్టిఫికెట్ను సంపాదించి తెలంగాణలో అన్ని డిపార్ట్మెంట్లో ఆంధ్ర వాళ్ళు చొరబడ్డారు. ప్రధానంగా టీచింగ్, విద్య అనేటువంటి దానిలో క్లియర్గా మనం చెప్పొచ్చు, విద్య అనేటువంటి దానిలో విద్యా రంగంలో బాగా ఎక్కువ నియామకాలు. సో ఆ రోజుల్లో ఎక్కువ టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడానికి అర్హులైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు చాలామంది లేకపోవడంతో క్లియర్గా ఉద్యోగాలను చేపట్టినటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుండి అసంతృప్తి. సో విద్యార్థులైతే ఉంటున్నారు, ఉద్యోగులు అనేటువంటి వాళ్ళుగా విద్యార్థులు మారలేకపోతున్నారు. దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సో ఆ క్రమంలో మనకి తెలంగాణ తొలిదశ ఉద్యమం అనేటువంటిది ఒక అసంతృప్తి నుండి అద్భుతంగా ఆవిష్కరణ జరిగింది. సో ఇలాగ మనకి తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి క్రమంలో ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని, ఇందిరాగాంధీయే 5 సూత్రాల పథకాన్ని తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మనం క్లియర్గా చర్చిద్దాం. సో ప్రస్తుతానికి ఆరంభం మాత్రమే చెప్పాను, దీని మీద ఇంకా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో జస్ట్ మనం చెప్పింది ఏంటి అంటే జీవో నెంబర్ 36 వరకు మాత్రమే విడుదలైంది. అసలు ఉద్యమం 1969 నుంచి మరొక పందా ఎత్తుకుంటుంది. అసలు ఉద్యమం కాసు బ్రహ్మానంద రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో రెడ్డి హాస్టల్లో కూడా ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క తలబిరుసుని మొత్తం దించినటువంటి ఉద్యమం ఏంది అంటే ఇదిగో తొలిదశ తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఉద్యమం. తెలంగాణ వల్ల ఏమి కాదు అనుకుంటున్నటువంటి సందర్భంలో ధీటుగా సమాధానం ఇచ్చినటువంటి ఉద్యమం ఏంది అంటే తొలిదశ తెలంగాణ ఉద్యమం. సో ఇంత గొప్పగా నిర్వహించబడినటువంటి ఉద్యమం గురించి ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. కొలిశెట్టి రామదాసు ప్రయత్నం, సుధాకర్ రావు అనేటువంటి ఆయన ప్రయత్నం, ఫైనల్గా ఈ ఉద్యమం నిరాహార దీక్షతో ప్రారంభమైంది. ఫైనల్గా ఈ ఉద్యమం 8 సూత్రాల పథకంతోనూ 5 సూత్రాల పథకంతోనూ ఆగివలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యలో తెలంగాణకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా, తెలంగాణకి తన యొక్క అమాయకత్వంతో ఈ ఉద్యమం అణచిపోయేలాగా చేసినటువంటి వ్యక్తిగా మర్రి చెన్నారెడ్డి అనేటువంటి ఆయన్ని పేర్కొనడం జరుగుతుంది. తెలంగాణ ప్రజాసమితి అనేటువంటి పార్టీ చాలా బలమైనటువంటి పార్టీగా ఈ సందర్భంలో మనకు కనబడుతోంది. తెలంగాణ ప్రజాసమితి అనేటువంటి పార్టీకి మదన్మోహన్ అనేటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో అతి ఎక్కువ విజయాలను సాధించింది. ఎక్కడ ఇది పోటీ చేసినా మ్యాక్సిమం విజయంతో వెనుతిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనకి 14 ఎంపీ స్థానాలకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి 14 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తే అందుట్లో ఏకంగా 10 మంది మన ఈ తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ అనేటువంటి దాని ద్వారా ఎన్నిక కావడం అంటే తెలంగాణ వాదానికి ఉన్నటువంటి మద్దతుని, తెలంగాణ వాదానికి ఉన్నటువంటి ఆ యొక్క చర్యని, తెలంగాణ వాదం బలంగా తెలంగాణ ప్రాంతంలో ఉంది అని చెప్పగలిగినటువంటి స్థాయిలో టీపీఎస్ అనేటువంటి పార్టీ గొప్పగా కృషి చేసింది. సో అందుట్లో మనకి మదన్మోహన్ అనేటువంటి ఆయన మర్రి చెన్నారెడ్డి, ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అనేటువంటి దానికి అధ్యక్షుడయ్యాడో తెలంగాణ ప్రజాసమితి తన యొక్క ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం జరిగిందని చాలామంది చరిత్రకారులు విశ్లేషణాత్మకంగా చెబుతూ ఉన్నారు. సో అలాగ మనకి తెలంగాణ ప్రజాసమితి అనేటువంటిది ఏ విధంగా కీలక పాత్ర పోషించింది, నెక్స్ట్ దీనిలో విద్యార్థుల యొక్క పాత్ర ఏంది, దీనిలో ఉద్యోగుల పాత్ర ఏంది, దీనిలో మహిళల పాత్ర ఏంది, నెక్స్ట్ దీనిలో వచ్చినటువంటి జర్నలిస్టుల యొక్క పాత్ర ఏంది, ఈ సమయంలో ప్రారంభమైనటువంటి తెలంగాణ జానపద గేయాల పరిస్థితి ఏంది, వీటన్నిటిని కూడా నేను మళ్ళీ మరొక వీడియోలో క్లియర్గా చర్చిస్తాను. రైట్, ఓకే.